నిన్నటి దినమనేది గడిచిపోయింది. నిన్నటి దినమనేది గడిచిపోయింది. దాని గురించి ఆలోచించడం వలన ఎలాంటి ప్రయోజనమనేది ఉండదు. భవిష్యత్తు గురించి ఆలోచించడం వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. రేపనేది మన జీవితంలో ఉందో లేదో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు రేపటి గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి మన యొక్క మానసిక స్థితిని ఇబ్బందులకు గురి చేయడం, ఆందోళన చెందడం వలన ఎలాంటి ప్రయోజనం అనేది లేదు. అయితే ప్రస్తుతంలో జీవించడం అలవాటు చేసుకోవాలి. ప్రస్తుతంలో ఈ క్షణం, ఇప్పుడు, ఈ పరిస్థితులలో నా మనసు ఎలా ఉంది, నా ఆలోచన విధానం ఎలా ఉంది అని విషయాల్ని మన లోపలికి వెళ్ళి మనము పరిశీలన చేసుకొని ప్రస్తుతమున్న పరిస్థితులను, ప్రస్తుతమున్న వాతావరణాన్ని మనము ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. అదే మానవుల యొక్క సంతోషానికి, ఆనందానికి, సహజ లక్షణానికి కారణం. కాబట్టి గతాన్ని గడిచిపోయింది కాబట్టి దాన్ని వదిలేయాలి. భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రస్తుతంలో మనకున్న వాతావరణాన్ని, మనకున్న పరిస్థితులను అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. చూడొచ్చు, ప్రస్తుతంలో వర్షం పడతా ఉంది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఈ వర్షపు జల్లులను తిలకిస్తూ, ఆ వర్షపు జల్లుల నుంచి వచ్చే ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాను. అయితే నిన్నటి గురించి, భవిష్యత్తు గురించి మనం ఆలోచనలో ఉన్నామనుకో, ఇప్పుడున్న ఈ వాతావరణాన్ని, ఈ వర్షాన్ని, ఈ గాలిని మనము ఆస్వాదించలేము. కాబట్టి ప్రస్తుతంలో జీవించడం అలవాటు చేసుకుందాం.